అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా మన చిత్తూరు నియోజకవర్గంలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి కూడా దివ్యాంగులందరితో కలిసి బస్సులో ప్రయాణించి కలెక్టరేట్ దగ్గరికి వచ్చి భోజనం చేయడం కూడా జరిగింది. అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటారు అని. డిసెంబర్ 3వ తేదీ 2025 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజు అందరూ కూడా సీఎం గారిని రిక్వెస్ట్ చేసుకున్నారు. ఏ విధంగా అయితే స్త్రీ శక్తి మహిళలకు ఇస్తున్నారో అదే విధంగానే దివ్యాంగులందరికీ కూడా ఉచితంగా, ఆడవారైనా మగవారైనా ఉచితంగా వాళ్ళకి ప్రయాణించడానికి ఫ్రీ టికెట్ ఇవ్వాలని. సో దానికి ఆ రోజు మాట ఇచ్చారు. ఈరోజు అది ఉగాది సందర్భంగా ప్రతి ఒక్క దివ్యాంగులందరికీ కూడా ఈ శుభవార్తను తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు ఎవరైతే 40% అబోవ్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ దివ్యాంగ శక్తికి ఫ్రీగా ప్రయాణించడానికి ఎలిజిబుల్ అవుతారు. అదే పల్లె వెలుగు, అలాగే ఎక్స్ప్రెస్ బస్సులు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఈ 5 బస్సుల్లో కానీ మీరు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఎవరైతే బ్లైండ్ ఉంటారో అలాగే మెంటలీ డిజేబుల్ ఉంటారో వాళ్ళకి సపోర్టింగ్గా వచ్చే వాళ్ళకి కూడా రాయితీ ఉంటుంది. సో కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా గత ఎవరైతే దివ్యాంగులు ఈ 50% వరకు వాళ్ళకి రాయితీ ఉండేది, అందులో 2 లక్షల వరకే ఎలిజిబిలిటీ ఉన్నారు. కానీ ఈ స్కీమ్ ద్వారా 4 రకాల దివ్యాంగుల నుంచి 21 రకాల దివ్యాంగులకి ఎక్స్టెండ్ చేయడం జరుగుతూ, అలాగే ఇప్పుడు ఎవరైతే లబ్ధిదారులు 2 లక్షల నుంచి 12 లక్షల వరకు కూడా ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఒకటే ఆలోచించాలి. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్లో ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే మనం మొట్టమొదట పింఛన్లు ఇచ్చాం. ఎవరికైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి 6,000 నుంచి 15,000 వరకు పింఛన్లు కూడా పెంచడం జరిగింది. అదేవిధంగానే ఈ ఫ్రీ బస్సును కూడా రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరికీ కూడా ఈ 5 బస్సుల్లో వాళ్ళందరికీ సౌకర్యార్థం ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎప్పుడూ మీకు సపోర్టుగా నిలబడే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే కూటమి ప్రభుత్వానికి మీరందరూ సపోర్టివ్గా ఉంటూ ఈ మంచి అవకాశాన్ని మీరందరూ కూడా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యూస్ చేసుకోవాలని, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఆర్టీసీ బస్టాండ్ దగ్గర మేనేజర్ గారు ఉంటారు. అక్కడ ఒక మీ అందరికీ డౌట్స్ క్లియర్ చేయడానికి కూడా అక్కడ ఆఫీస్లో అక్కడ ఉండడం కూడా జరుగుతుంది, మన చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్లో మేనేజర్ గారి దగ్గర. కాబట్టి మీకు ఇంకా ఈ ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళందరికీ కూడా డిజిటల్ పాస్ తీసుకోవచ్చు, లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే ఆ కార్డ్స్ 3 ఇయర్స్ వరకు ముందు ఇచ్చారు. సో దాన్ని ఆ టైం పీరియడ్ వరకు కూడా వాడుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి ప్రజలందరికీ అందుబాటులో తెచ్చిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. సమాజంలో దివ్యాంగులపై వివక్షత ఉండకూడదని, నవ సమాజ స్థాపన కోసం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగ శక్తి పేరిట ఇంద్రధనుసు అనే కార్యక్రమం ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 12 లక్షల మంది దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో 100% రాయితీతో ఉచిత ప్రయాణాన్ని కల్పించినటువంటి నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఆ రోజు డిసెంబర్ 3వ తారీఖు, అంటే ఇది మేనిఫెస్టోలో కూడా లేనటువంటి పథకం. ఆ రోజు వికలాంగులందరూ కోరుకుంటే ఉన్నట్టుండి మేము దీన్ని పరిశీలించి చేస్తామని చెప్పిన పిదప 2 నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని పరిగణలోకి తీసుకోవడం ఇది ఒక గొప్ప శక్తి అన్నమాట. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దివ్యాంగులంతా పూర్తిగా సద్వినియోగం చేసుకొని ఈరోజు వారు హాస్పిటల్కి వెళ్ళాలన్నా, లేదు చదువుకునే పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, అదేవిధంగా ఎక్కడైనా ఊర్లకు వెళ్ళాలన్నా ఇతరుల మీద ఆధారపడకుండా ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం ఇది ఒక గొప్ప సదవకాశంగా వికలాంగులందరూ భావిస్తున్నారు. వారు ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ దివ్యాంగులకి ఈ దేశంలోనే 6,000 పెన్షను, అదేవిధంగా 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి వారికి ఆర్థిక భరోసా కల్పించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేపట్టినా దివ్యాంగులకు కానీ
అదేవిధంగా వికలాంగులకు కానీ వారు ఎక్కడ కానీ వివక్షత చూపకూడదు, సమాజంలో వారు కూడా సమాన అవకాశాలు కల్పించాలని ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి దివ్యాంగుల తరపున నేను ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా.